श्रीशैलेशतया पात्रं देभक्त्यादिगुणार्णवं वीरेन्द्रप्रवणं वन्दे रम्ययामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मव्यामोहरस्ततितरायि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य सिन्धो रामानुजस्य शरणो शरणं प्रपद्ये मातापिता अवतनस्तनया भूतिः सर्वं यदेव नियमेन मदन्मयानाम् आद्यस्य न कुलवरेर्वकुलाभिरामं श्रीमत्तरङ्गृणं रमामूर्ध्ना भूतन्दरस्य मलापे भट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगवाहान् भक्ताङ्ग्रेड वरकालयेन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमिं प्रणतोऽस्मि नित्यम् अस्मद्गुरुभ्यो नमः अस्मत्परमगुरुभ्यो नमः अस्मत्सर्वगुरुभ्यो नमः मातृभ्यो नमः पितृभ्यो नमः मातापितृभ्यो नमः हरि ओम् श्रीमते विश्वक्सेनाय नमः श्रीमते नारायणाय नमः श्रीमते रामानुजाय नमः श्रीमते గోదారంగనాదేవరాభ్యో నమ శ్రీమతే హయగ్రీవాయ నమ. నిన్నటి వరకు కూడా 25 పాసురాలు అయ్యాయి. ఈరోజు 26వ పాసురంకి చెప్పుకోబోతున్నాం. అందరూ కూడా ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నీలాతుంగస్తి నిగరితటే శుభ్రమధ్యోద్య కృష్ణం పారాద్యం సంసృతిసతహరసిద్ధమధ్యాపయంतीं శౌచ్ఛిష్టాయాం సృజనగళితం యాపరాత్కృత్య భుంక్తే గోదారస్యై నమేదమిదం భూయేవాస్తు భూయః. అన్నవయల్ పురువై ఆండాళరంగర్కు పన్ను తిరుప్పావై పల్పదియం இன்னிசையால் சூடி கொடுத்தால் நப்பாமாலை பூமாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்து சுடற்கொடியே தொல்பாவை பாடியருளவல் பல்வளையாய் நாடி நீ வேங்கடவர்க்கென்ன விதியன்மா வித்தம் ஆங்கடவார் எண்ணமே நல்கோ. மாலே மணிவண்ணா மார்கழி நீராடுவான் மேலையாறு செய்யனகள் வேண்டுவன கேட்டியல் இலத்தை எல்லாம் நடுங்கமுரல்வன பாலன்ன வண்ணத்துன் பாஞ்சு சென்னியமே போல்வன சங்கங்கள் போயுப்பாருடையனவே சாலப் பெரும் பறையே பல்லாண்டை சப்பாரே கோலவிளக்கே கொடியே விதானமே ஆலி நிலையாய் அருளேலோரும்பாவாய். மாலே மணிவண்ணா மார்கழி நீராடுவான் மேலையார் செய்யவனகள் வேண்டுவன கேட்டியேல் இலத்தை எல்லாம் நடுங்க முரல்வன வாலன்ன வண்ணத்து உன் பாஞ்சசன்னியமே போல்வன சங்கங்கள் போயிப்பாருடையனையே சாலப் பெரும் பறையே பல்லாண்டி செய்ப்பாரே கோலவிளக்கே கொடியே விதானமே ஆலி நிலையாலி அருள் ஏலோரெம்பாவாய். తన్ను ఆశ్రయించిన వారి యందు అధిక ప్రేమ వాడవై నీలమణి వంటి తిరుమేను కలవాడా లేక ముంగొంగునందు ముడివేసుకున్న రత్నం వలె సులభుడైన వాడా అని సంబోధింపగా మీరుద్దేశించిన కార్యము చెప్పుడని చెప్పుచున్నారు. మార్గశిర మాసమున స్నానము చేయుటకు పెద్దలు చేయు కార్యములను వింటివేని భూమి అదురునట్లు శబ్దించు తెల్లని శ్రీ పాంచజన్యం వంటి శంఖములను మిక్కిల గొప్పదేగు వాద్య విశేషమును మంగళాశాసనము చేయువారును మంగళదీపమును ధ్వజమును మేలుకొట్టు
మొదలగునవి ప్రార్థింపగా స్వామి ఆలకించి, పాంచజన్యం వంటి శంఖములు లేవు, పాంచజన్యమే పుచ్చుకొనిడేవు, తన యొద్ద నుండి వాద్యమును మంగళాశాసనమునకు పెరియాళ్వార్ల వంటి వారు అనేకులు చిక్కరు గనుక వారి నిన్ని మంగళదీపమునకు నీలాదేవిని నీ ధ్వజమును గరుత్మంతుని మేలుకట్టునకు పీతాంబరమును పుచ్చుకొనుడని స్వామి ఆనతీయగా, గోపికలు ఇవి ఒక్కొక్కటి కాదు అనేకములు కావలేనని నడగా, స్వామి కాని కార్యము ఎట్లగును అనినా, నీకు శక్యముగాని కార్యము కలదా, చిన్న దేహమును ధరించి సమస్త లోకములను అట్టి దేహమందుంచుకొని ఒక మర్యాకపై శయనిచ్చినట్టి అఘటిత ఘటనా సామర్థ్యము గల వటభత్రసాయి, నీ వల్ల కాని కార్యము ఏమి ఉన్నది, మా అభీష్టము కృపదేయమా అని అనుచున్నారు. ఇక్కడ గోపికలు ఆండాళ్ళ తల్లి కూడా అతని దగ్గర ఉండేటటువంటి ఆ ఆయుధాలను ఒక్కొక్కదాన్ని ఆయుధాలను అడిగితే ఒక్కొక్కదాన్ని కూడా ఇస్తాను అని అన్నారు. అలా కాదు, మేము ఇక్కడ 20 మంది ఉన్నాం, మాకు కావాల్సింది 20 మందికి కావాలి అని చెప్పి వాళ్ళు అక్కడ అడిగితే, సరే చూస్తానని చెప్పి స్వామివారు చెప్పారు. నిత్యాభూష నిగమ శిరస నిస్సమోత్తుంగవార్త కాంతో యస్యా కజవిరుడతై కాముకో మాల్యరత్నై సూక్త్యా యస్యా శృతిసుభగయా సుప్రభాతా ధరిత్రీ శైషా దేవి సకలజననీ సించితాన్మామపాంగై మాతా చేత్ తులసీ పితా ఇరిటవ శ్రీవిష్ణుజిత్తో మహాన్ భ్రాతా చేద్యది శేఖర ప్రియతమ శ్రీరంగధామాయధి జ్ఞాతారస్తనయా తదుక్తిసరసః స్తన్యేన సంవర్ధితాం గోదాదేవి కథంతమన్యసులభా సాధారణా శ్రీరసి కల్పారోహరిణా స్వయం జనయితం దృష్టేన సర్వాత్మనాం ప్రోక్తం దస్యత కీర్తనం ప్రపదనం తస్మై ప్రసూనార్పణం సర్వేషాం ప్రకటం విధాతమనిసం శ్రీధన్వినవ్యే పురే జాతాం వైదిక విష్ణుచిత్తతనయాం గోదాముదారాం స్తుమః ఆకూతస్య పరిష్క్రియామనుపమామాసేచనం చక్షుషో ఆనందస్య పరంపరామనుగుణామారామశైలే శితుః తద్దోర్మధ్యకిరీటకోటిఘటితస్సోచ్చిష్టకస్తూరికా మాల్యామోదనమేరిడాత్మభవాం గోదాముదారాం స్తుమః కర్కటే పూరఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంబరాం ఘోరాం వందే శ్రీరంగనాయకీం శ్రీఘోరారంగనాథదేవతార్పణమస్తు. స్వస్తి.